హలో గాయ్స్, పిచ్చకిస్తా పికిల్స్ కొన్నవారు, కొనబోయేవారు, కొనాలనుకునేవారు అందరికీ పెద్ద సారీ చెప్తున్నాను. ఎందుకంటే మొన్న నాన్ వెజ్ పికిల్స్ వీడియో పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మోర్ దెన్ 38,000 ఆర్డర్స్ వచ్చాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఇప్పటికీ నమ్మట్లేదు. ఒకరికి రిప్లై ఇచ్చి పే చేయమని చెప్పి అవుట్ ఆఫ్ ద విండో వెళ్ళిపోయేసరికి వాళ్ళు పే చేస్తారు. ఈ లోపు కనీసం 500-600 మెసేజ్ విత్ ఇన్ 1 minute. అంతలోనే ఈ చాట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు చెప్తే నమ్మరు. జనరల్ గా వాట్సాప్ బిజినెస్ యాప్ ని 5 డివైజెస్ లో లాగిన్ అవ్వచ్చు. నాకు వచ్చిన మెసేజ్ కి నా మెయిన్ ఫోన్ లో తప్ప వేరే ఏ డివైజెస్ లో వాట్సాప్ చాట్స్ లోడ్ అవ్వట్లేదు. ప్రామిస్. అది అవ్వకపోవడమే కాకుండా ఫోన్స్ అన్ని హ్యాంగ్ అయిపోతున్నాయి. నా ఫోన్ లో మాత్రమే రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నేను లాస్ట్ 2 weeks బ్యాక్ వచ్చిన మెసేజ్ 20,000 అవుతే 13వ రోజుకి 6,000, 12వ రోజుకి 5,000 అలా తగ్గుతూ వస్తున్నారు. మొత్తం కౌంట్ చేస్తే 38,000 ఆర్డర్స్ అబౌవ్. ఇంకా ఎవ్రీడే 1,000 ఆర్డర్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. అలా ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ లో నేను ఫస్ట్ ఎవరు చేశారో వాళ్ళతో రిప్లైస్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇంకా ఆ ఫస్ట్ డే ఇచ్చిన బ్యాచ్ ఫినిష్ అవ్వలేదు. దాని తర్వాత చేసిన వాళ్ళందరికీ కూడా రిప్లైస్ ఇస్తాను. కానీ అందులో ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి పంపిద్దామంటే కొరియర్ చేసే వాళ్ళు దుకాణం బంద్ చేసుకొని చక్కగా పిచ్చకిస్తా రెసిపీస్ వండుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటో తెలియదు కానీ అసలు కొరియర్ సర్వీస్ నిల్లు. ఆల్మోస్ట్ 5-6 రోజులు పట్టింది హైదరాబాద్ లో. ఎందుకంటే సివియర్ వర్షం కదా, మీ అందరికి తెలిసిందే. దానికి పైగా ఈ హాలిడేస్ లో కూడా కొరియర్ సర్వీస్ వాళ్ళు రారు. ఇవన్నీ ఇలా ఉంచితే వర్షం, దాన్ని అసలు వర్షం అనరు. బకెట్ నీళ్లు తీసుకుని ఒక్కసారి మొహానికి కొడితే ఎలా ఉంటుందో అలా పడుతుంది వర్షం. చూస్తున్నారు కదా, ఇది కంటిన్యూస్ గా 4 రోజులు పడిన తర్వాత మళ్ళీ 6వ తారీఖు షూట్ చేసిన వర్షం అనమాట ఇది. చివరికి నేను ఇలాంటి షార్ట్ వీడియో చేసి పెట్టాను చూడండి చాలా మందికి. హాయ్ గాయ్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే వర్షం చూసారా, ఇది ఆల్మోస్ట్ 5 days నుంచి హైదరాబాద్లో ఇలాగే వర్షం పడుతుంది. యాక్చువల్లీ చూస్తున్నారా, ఆల్మోస్ట్ మా ఏరియా అయితే ఆల్మోస్ట్ మునిగిపోయింది. అండ్ కొరియర్ సర్వీస్ ఎవరు కూడా ఇంటికి రావట్లేదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను అతి త్వరలో మీ పికిల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కొరియర్ చేస్తాను వన్స్ కొరియర్ సర్వీస్ యాక్టివ్ అయిన తర్వాత. వర్షం కేవలం మా ఊళ్ళోనే కాదండి, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో గడగడలాడిస్తుంది. మీలో కొందరికి తెలియకపోవచ్చు. నేను చేసిన పొరపాటు ఏంటంటే పేమెంట్ చేయాల్సిన QR కోడ్ని వీడియోలో పొరపాటున మా ఎడిటర్ చూపించేశాడు. ఎలా పేమెంట్ చేసుకోవాలి అనేది ఆ QR కోడ్ శాంపుల్ కి పెడితే చాలా మంది పాపం తెలియక నాకు చెప్పకుండానే ఆ QR కోడ్కి అమౌంట్ వేసేశారు. అక్కడ దెబ్బడిపోయింది. గత 13 days నుంచి ఇదే జరుగుతుంది. అది నేను ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక చివరికి ఇలా వీడియో చేయాల్సి వస్తుంది. అందరికి చెప్పేది నేను ఒకటే ఏంటంటే దయచేసి వినండి. నన్ను అడగకుండా నాకు మనీ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి, నేను అడిగిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి, ముందు పికిల్స్ కోసం పే చేసే వారందరికీ నా ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మనకు వెబ్సైట్ ఇంకా రాలేదండి. అది డిజైన్ అవుతుంది. దానికి కాస్త టైం పడుతుంది. మాక్సిమం ఒక 15 days అనుకోండి. అప్పటి వరకు నేను ఇలాగే వాట్సాప్ లో రెస్పాండ్ అవ్వక తప్పదు. ప్లీజ్ దయచేసి ఓపిక ఉంచండి. మీరు నాకు పే చేసే ఏ అమౌంట్ కూడా మిస్ అవ్వదు, మిస్యూజ్ అవ్వబోదు. ఈ వర్షంలో పొరపాటున ఒక్క డ్రాప్ అయినా తగిలితే ఏదైనా డ్యామేజ్ అవుతే హోల్ పాయింటే మిస్ అవుతున్నాం కదండి. మీరు కట్టిన ప్రతి ఒక్క రూపాయికి విలువ ఉందండి. కొందరు ఓపిక పట్టకుండా ఏదేదో అనేస్తున్నారు. నేనేం బాధపడట్లేదు. ఎందుకో తెలుసా, ఆకలిస్తే తల్లి దగ్గర బిడ్డలు అలానే చేస్తారు కదా, పెడతావా లేదా, నాకు పెట్టు ఆకలిస్తుందమ్మా అని. మీరు నా మీద రెస్పాండ్ అవ్వట్లేదని అలుగుతుంటే చిన్న బిడ్డల్లాగా అనిపిస్తున్నారు. అస్సలు బాధపడకండి. కొంచెం ఓపిక పడితే మీ అందరికీ రిప్లైస్ తో పాటు పిచ్చెక్కించే పచ్చళ్ళు కూడా పంపిస్తాను. ఓకే, మీకు చెప్పకూడదు అనుకున్నాను. పికిల్స్ నా చేతితో చేసి అంటే హ్యూజ్ క్వాంటిటీ కదా, రైట్ హ్యాండ్ అరిచేతిలో నుంచి ఎల్బో వరకు సివియర్ నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అవుతుందండి. తిమ్మిర్లు చాలా సివియర్ గా అటాక్ అయ్యాయి. ఏముందిలే అని అలానే చేస్తూ మొరటిగా వెళ్ళాను. దాని గురించి గూగుల్ చేస్తే చూడండి, ఇది నా సమస్య. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా నాకు తెలియదు. బట్ హాస్పిటల్ కి వెళ్లే టైం కూడా లేదంటే నమ్ముతారా? వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేశాను కానీ ప్రసాదం ఓన్లీ ఒకే రకం చేశానంటే జస్ట్ ఇమాజిన్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇక్కడ హాయిగా ఉండలేను కదా. అందుకే నా వినాయకుడికి పెద్ద సారీ చెప్పి మీకు అన్ని రెడీ చేస్తున్నాను. సో నేను కొంచెం నా వేరే ఆస్పెక్ట్స్ కూడా అన్ని చూసుకుంటూ చేస్తాను కాబట్టి టైం పడుతుంది అంతే. ప్లీజ్ దయచేసి క్షమించండి. అస్సలు ఆలస్యం చెయ్యను ప్లీజ్. కానీ మొత్తానికి హాస్పిటల్ కి వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళాక డాక్టర్ ఏమన్నారంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్ సివియర్ గా ఉంది అని అన్నారు. డాక్టర్ అడిగారు, ఈ చెయ్యిని బాగా ఎక్కడో యూజ్ చేసినట్టున్నారు అని. అవును సార్, యాక్చువల్లీ నేను ఒక 1 month నుంచి బాగా పికిల్
పికిల్స్ పెడుతున్నాను, సో ఇలా అయింది అని అంటే, పికిల్స్ పెట్టడానికి దీనికి సంబంధం ఏముంది అన్నారు. అంటే నేను పికిల్స్ పెట్టేది దాదాపు 200-300 కేజీలు పర్ డే పెడతా ఉంటాను సార్ అన్నాను. అంటే పెద్ద గరిట తిప్పాల్సి వస్తుంది. సో అలా ఓవర్ యూసేజ్ చేసినందుకు అండ్ ఇంకా కొన్ని వేరే వేరే కారణాలతో ఆ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వచ్చింది. దానికి ఏదో మందులు వేసుకుంటే పోయేది కాదు. అంటే నా స్టేజ్ హ్యాండ్ కట్ చేస్తారట, ఒక 1.5 ఇంచ్ తో కట్ చేసేసి అందులో నుంచి నరం తీస్తారంట. సో ఇన్నాళ్ళు మీ పిచ్చకిస్తా బాబీ ఓన్లీ చేతులు చూసి వంట నేర్చుకున్నారు కదా, ఇప్పుడు నేను ఏదైతే వంట చేసి పెట్టానో ఆ రైట్ హ్యాండ్ కి నెక్స్ట్ వీక్ వాళ్ళు కట్ చేయబోతున్నారు. సో ఈ ట్రాజడీ న్యూస్ మీకు చెప్పకూడదు అనుకున్నాను, బట్ ఏంటంటే పాపం మీ అందరు నిజంగా చాలా బాధపడుతున్నారు కదా, దానికి నేను చెప్పక తప్పదనిపించింది. అదర్వైజ్ ఏదో సింపతి గెయిన్ చేయాలని కాదు. రిపోర్ట్స్ చూసారా? ఇది నా రిపోర్టు. ప్రతాప్ కుమార్ నేనే, నా పేరే. ఫస్ట్ పాయింట్ చూస్తున్నారా? పెయిన్ ఇన్ థంబ్నెస్ అండ్ నమ్నెస్ ఇన్ ఇండెక్స్, మిడిల్ అండ్ రింగ్ ఫింగర్స్, నాట్ ఏబుల్ టు లిఫ్ట్ థింగ్స్. రియల్ గా నాకు అసలు 1 లీటర్ బాటిల్ కూడా ఎత్తలేకపోతున్నానండి. లాస్ట్ పాయింట్ చూసారా? లాస్ ఆఫ్ గ్రిప్ అండ్ పెయిన్ ఇన్ పామ్ ఇన్ మార్నింగ్. సో దాని తర్వాత టాబ్లెట్స్ కూడా ఏమో రాసిచ్చారు. ఒక 1 వీక్ అయితే ఈ టాబ్లెట్స్ వాడి చూడు, పెయిన్ తగ్గితే ఏదైనా ఆలోచిద్దాం అన్నారు. బట్ సర్జరీ అయితే కంపల్సరీ అన్నారు. ప్రస్తుతానికి ఈ స్ప్లింట్ పెట్టుకుని ఏదో మేనేజ్ చేస్తున్నాను. సో గైస్, ఏది కూడా ఈజీగా అవ్వట్లేదు, కొంచెం కష్టపడుతున్నాను. ప్లీజ్ దయచేసి నా మీద దయ ఉంచండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, పంపిస్తాను. కొంచెం వెబ్సైట్ వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత కొంచెం నిదానంగా నెమ్మదిగా చేస్తూ ఉంటాను. ఓకే, సో డోంట్ వరీ. అండ్ ప్లీజ్ నేను కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు దయచేసి పేమెంట్ చేయకండి. ఒకవేళ పేమెంట్ చేసిన, ఒకవేళ లేట్ అయినా గానీ కంగారు పడకండి. నేను ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చూసుకుంటాను కదా. నేను అలా మీ డబ్బులు ఊరికే తీసుకొని నేను అలా హ్యాపీగా ఎంజాయ్ చేయలేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే, మీరు నేను ఇచ్చిన కేటలాగ్ నుంచే ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మళ్ళీ నార్మల్ గా టెక్స్ట్ లో రాస్తే గనక టీం వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది. అండ్ ప్రాపర్ నేమ్, కంప్లీట్ అడ్రస్ ఇంక్లూడింగ్ పిన్ కోడ్, గాడిదిగుడ్డు అన్ని ఫోన్ నంబర్ తో సహా దయచేసి డీటెయిల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఇవ్వండి. ఎందుకంటే ఈ అడ్రస్ సరిగా ఇవ్వక, చాలా మంది ఫోన్ నంబర్ సరిగా ఇవ్వక నేను మళ్ళీ రిటర్న్ లో అడిగి వాళ్ళ మెసేజ్ ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఇదంతా కంగారు అవుతుంది. సో టీం వాళ్ళకి అవన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. సో మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇదంతా మళ్ళీ 15 డేసే వెబ్సైట్ వచ్చాక ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొత్త వారికి నేను రిప్లై చేయలేదంటే, కొత్త వారంటే ఆల్మోస్ట్ మన సెప్టెంబర్ 1 నుంచి ఎవరికైనా రిప్లై చేయలేదంటే నా దగ్గర స్టాక్ లేదు, రెడీ అవుతుంది అని. నేను మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఆ బ్యాచ్ డేట్ మీకు చెప్తాను కాబట్టి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఆ డెలివరీ డేట్ మీకు ఇబ్బంది లేకపోతేనే. పికిల్స్ చేసిన 10 డేస్ లో నేను మొత్తం డిస్పాచ్ చేస్తాను. సో మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు నేను ఇచ్చే అప్డేట్స్ లో చెక్ చేసుకోగలరు. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ గానీ లేదా పిచ్చకిస్తా బాబీ వాట్సాప్ ఛానల్లో గానీ అప్డేట్స్ ఇస్తాను. సో కంగారు పడకండి, అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి, త్వరలోనే వచ్చేస్తాయి. థ్యాంక్స్ అలాట్ ఫర్ అండర్స్టాండింగ్. ఉంటాను సార్, ఉంటాను మేడం. ఐ లవ్ యూ ఆల్.